మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికిపుడి గాంధీని నియమించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. శేరలింగంపల్లి ఎమ్మెల్యేగా అరికిపుడి గెలిచారు. 13 మంది ఎమ్మెల్యేలను సభ్యులుగా నియమించారు. అయితే పీఏసీ చైర్మన్ ప్రతిపక్ష నేతను చేయాలి అన్న రూల్ లేదని పలువురు నాయకులు అంటున్నారు. ఎవరినైనా సరే నియమించవచ్చని చెబుతున్నారు వాళ్ళు. అరికిపుడి గాంధీ టెక్నికల్ గా ప్రతిపక్ష పార్టీ నాయకుడే అనే వాదన కూడా వినిపిస్తోంది. కాగ్ నివేదికపై విచారణ జరుపుతామని అన్నారు. కాంగ్రెస్ నివేదిక సరైనదా కాదా అనేది పీఏసీ సభ్యులు పరిశీలిస్తారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, రేవూరి ప్రకాష్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, రామారావు పవార్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కూనంనేని సాంబశివరావు, టి జీవన్ రెడ్డి, టి భానుప్రసాదరావు, ఎల్ రమణ, సత్యవతి రాథోడ్కు అవకాశం కల్పించారు. తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికిపుడి గాంధీని నియమించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులను సైతం జారీ చేశారు. శేరలింగంపల్లి ఎమ్మెల్యేగా అరికిపుడి గెలిచారు. అయితే 13 మంది ఎమ్మెల్యేలను సభ్యులుగా నియమించారు. పీఎస్సీ చైర్మన్ ప్రతిపక్ష నేతను చేయాలి అన్న రూల్ లేదని పలువురు నాయకులు అంటున్నారు. ఎవరినైనా సరే నియమించవచ్చని చెబుతున్నారు వారు. అరికిపుడి గాంధీ టెక్నికల్ గా ప్రతిపక్ష పార్టీ నాయకుడే అనే వాదన కూడా వినిపిస్తోంది. కాగ్ నివేదికపై విచారణ జరుపుతామని అన్నారు. ఇక కాంగ్రెస్ నివేదిక సరైనదా కాదా అని పీఏసీ సభ్యులు పరిశీలిస్తారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికిపుడి గాంధీ నియమితులైనట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో 13 మందిని సైతం నియమితులైనట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ కమిటీలు వేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఒక డెమోక్రటిక్ పద్ధతిలో ఈ 3 కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానమైనది పబ్లిక్ అకౌంట్ కమిటీ, అంటే పిఎస్సి కమిటీ అంటారు. ఇది పూర్తి స్థాయిలో కూడా కాగు ఇచ్చేటువంటి నివేదికల పైన అధ్యయనం చేసి ఆ ఆఫీసర్స్ ఈ కాగు నివేదికలు సరైనదా కాదా, ఏంటి ప్రభుత్వం సంబంధించినటువంటి చేసే పనులు అన్నిటిపైన కూడా కాగు ఇచ్చే రిపోర్ట్లో ఎంత శాంటిటీ ఉంది, సో దానికి సంబంధించినటువంటి మెకానిజం ఏ విధంగా తీసుకున్నారు దానిపైన కూడా ఒక రివ్యూ చేసేటువంటి కమిటీ ఈ పిఎస్సి కమిటీ. సహజంగా ఇది ఆపోజిషన్ పార్టీకి ఆనవాయితీగా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో చాలా సంవత్సరాల పాటు కూడా ఆపోజిషన్ నాయకుడే దీనికి చైర్మన్గా ఉంటే కాగ్లో వచ్చేటువంటి నివేదిక పైన పూర్తి స్థాయిలో దీన్ని చర్చ జరిగే అవకాశం ఉంటుందని కూడా ఆనవాయితీగా జరుగుతుంది. కానీ సాంప్రదాయంగా జరుగుతుంది, కానీ మ్యాండేటరీగా ప్రతిపక్ష నేతకే ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. సో అట్లాంటి రూల్స్ కూడా అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో కానీ ప్రభుత్వ సంబంధించిన దాంట్లో కూడా ఎటువంటి అంశం దిలలేదు. సో పబ్లిక్ అకౌంట్ కమిటీలో సో అపోజిషన్ పార్టీగా ఉన్నట్లయితే డెమోక్రటిక్గా ఉంటుందని కూడా అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ లేకపోతే సాంప్రదాయాలు సూచిస్తుంది. కానీ ఇప్పుడు కూడా అరికిపుడి గాంధీని చైర్మన్గా చేయడం జరిగింది. టెక్నికల్గా ఆయన బీఆర్ఎస్ సంబంధించినటువంటి అపోజిషన్ పార్టీ నేతనే. సో బీఆర్ఎస్ పార్టీ సూచించిన పేరు కాకుండా ప్రభుత్వం సూచించిన పేరునే ఇక్కడ ప్రస్తావించడం అన్నది, ఆయన చైర్మన్ చేయడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బయట ఒక చర్చ కొనసాగుతుంది. అరికిపుడి గాంధీ వాస్తవంగా టెక్నికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాడే. ఎందుకంటే అసెంబ్లీ సంబంధించిన దాంట్లో ఇప్పుడు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్న నేపథ్యంలో అపోజిషన్ పార్టీ నేతగా ఇస్తున్నటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో ఆయనకే అరికిపుడి గాంధీని ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రధానమైన అంశం. దీంతో పాటుగా 13 మంది సభ్యులుగా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ కాగ్ ఇచ్చే నివేదిక పైన కూడా రివ్యూ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే సత్తాజ్ ఇది ఒక మినీ అసెంబ్లీగా పనిచేస్తుంది. పబ్లిక్ అకౌంట్ కమిటీ కానీ, ఎస్టిమేట్ కమిటీ కానీ, అండర్టేక్ కమిటీ, 3 కమిటీలు కూడా ప్రభుత్వం యొక్క జవాబుదారీతనాన్ని మరింత పరిపుష్టి చేసేందుకు గాను ఈ కమిటీలు అన్నది అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో ఉంటుంది, ప్రభుత్వం యొక్క విధానంలో ఉంటుంది. అందులో భాగంగా అరికిపుడి గాంధీదే ఎందుకు వివాదం అవుతుందంటే ఇది గత సాంప్రదాయాలకు భిన్నంగా ఈసారి అపోజిషన్ పార్టీకి ఇవ్వకుండా
పార్టీ మారినటువంటి అరికపూడి గాంధీకి ఎందుకు ఇచ్చారని కూడా చర్చ కొనసాగుతూ ఉందని చెప్తున్నారు. సో వాస్తవంగా మాత్రం ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేగానే టెక్నికల్గా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఆపోజిషన్ పార్టీ సూచించిన పేరు కాకుండా ప్రభుత్వం సూచించినటువంటి వారిని మాత్రం నియమించడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక దీంతో పాటుగా మరో కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్టిమేట్ కమిటీ, ప్రభుత్వ అంచనాల కమిటీ అంటారు దీన్ని. సో వివిధ శాఖలకు సంబంధించిన బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది, ఆ బడ్జెట్లో ఉన్నటువంటి వివిధ శాఖల యొక్క ప్రియారిటీ ఏ రకంగా ఉంది ప్రభుత్వానికి కానీ, లేకపోతే బడ్జెట్ను ఏ విధంగా ప్రిపరేషన్ చేసిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక అంశాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి కానీ దీని మీద ఒక ఉదాహరణకి ఒక శాఖ కొన్ని బడ్జెట్ అంచనాలు వేస్తే అంచనాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంకల గారడిగానే ఉన్నదా, సో ఎట్లా ఉంది అన్న పూర్తి స్థాయిలో కూడా ఈ ఎస్టిమేట్ కమిటీ నిర్దేశిస్తుంది. దానికి మార్గదర్శకాలు కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు కూడా నిర్దేశిస్తుంది. అంకెల గారడి కాకుండా నిజమైనటువంటి దానిపైన కూడా పూర్తి స్థాయిలో అంచనాలు వేయాలి. అప్పుడే బడ్జెట్ సంబంధించినటువంటి అలొకేషన్స్ ఉంటుంది, దాన్ని ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుందని కూడా చెప్తా ఉంటారు. సో ఇదంతా ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటుంది. సో సాంప్రదాయంగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎస్టిమేట్ కమిటీకి చైర్మన్గా పద్మావతి రెడ్డిని కూడా చైర్మన్గా చేస్తారు. దాంతోపాటుగా 13 మంది ఎమ్మెల్యేలు కూడా దీనిలో సభ్యులు ఉంటారు. పూర్తి స్థాయిలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధ్యయనం చేసి వారికి సలహాలు సూచనలు ఇవ్వబోతుంది. దీంతో పాటుగా మరో కమిటీ కూడా ఏరడం జరిగింది. అది పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు కానిటువంటి కొన్ని సంస్థలే కానీ కొంత అండర్టేకింగ్గా ఉన్నటువంటి సంస్థలు ఉంటాయి. ఉదాహరణకు మనకు ఆర్టీసీ ఉంది, సింగరేణి ఉంది. ఇట్లాంటి కార్పొరేషన్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బాగోగులు కానీ ఆ సంస్థ యొక్క లాభాలను ఏ విధంగా తీసుకురావాలి, దానికి ప్రభుత్వ తరపు నుంచి ఎటువంటి అంశాలు ఉండాలని కూడా ఈ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ నిర్దేశిస్తుంది. సో ఈ 3 కమిటీలు కూడా పూర్తి స్థాయిలో కూడా పారదర్శకంగా ఉండే విధంగా ఒక మినీ అసెంబ్లీ తలపించే రకంగా ప్రభుత్వ పాలసీస్ని, ప్రభుత్వ యొక్క అంచనాలను పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ, శాఖలకు సలహాలు ఇస్తూ, అండర్టేకింగ్ సంబంధించినటువంటి శాఖలను మరింత బలోపేతం చేసేందుకు గాను ఈ 3 కమిటీలను కూడా ఏర్పడడం చేయడం జరిగింది. సో 3 కమిటీల్లో ఇప్పుడు పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్గా అరికపూడి గాంధీని ఏంటన్నపైన రాజకీయ చర్చ కొనసాగుతుంది. టెక్నికల్గా మాత్రం ఆయన బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేత అయినప్పటికీ మామూలుగా అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఉన్నారు. సో అది అపోజిషన్ పార్టీకి ఇవ్వాలన్న సాంప్రదాయం లేదు కనుక ప్రభుత్వం నిర్దేశించినటువంటి పేరు మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగిందని కూడా రాజకీయ వర్గాలు అయితే చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాదిక్.